హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి యొక్క ఉదయకాలం ప్రభు యొక్క మాటలు ధ్యానం చేసుకోవటం మనకెంతో ఆశీర్వాదకరం. ఈ నూతన దినం ప్రభు మనకు అనుగ్రహించిన ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి జకరియా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనమును చదువుకుందాం. యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితాలలో ఎన్నోసార్లు మన శక్తి మన యొక్క బలము నశించినప్పటికీ కూడా దేవుని యొక్క ఆత్మ కలిగిన వారమై పరిశుద్ధాత్మ యొక్క సహాయముతో ఎన్నో మన పరిస్థితులు, కష్టతరమైన పరిస్థితులు, పర్వతం లాంటి, కొండల్లాంటి, కంటికి కనిపించని మోయలేని భారము కదండి, మానసిక ఒత్తిడి, మరి శరీరములో ఎన్నో బలహీనతలు, ఎన్నో విధాలుగా ఈ యొక్క లోకములో మనము మన యొక్క జీవితంలో ఎదుర్కొంటున్న పరిస్థితులను ఆత్మ సహాయము ద్వారా మనము పరిష్కరించుకోగలమన్న దేవుని మాట మనకు అనుగ్రహించబడింది ఈ ఉదయకాలం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు కదా, శక్తి చేతను బలము చేతను కాదు కానీ ఆయన ఆత్మ చేత. అవును, పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకొని దేశాలను జయించిన భక్తులు ఎంతో మంది ఉన్నారు. ఉదాహరణకు యెహోషువ దేవుని ఆత్మ పొందిన వాడై, మరి మోషే మరణము తరువాత దేవుని యొక్క ఆత్మ పొందినవాడై నాయకుడిగా ఎన్నిక చేయబడి 6 లక్షలు పైగా ఉన్న ఆ యొక్క ప్రజలను మరి దైవిక జ్ఞానముతో దేవుని ఆత్మతో నింపబడిన వాడై మరి ఎంతో సమర్థవంతముగా నడిపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలానే దానియేలు మరి దేవుడు గొప్ప మర్మములను, కలల భావమును తెలియచేయగలిగిన వాడు అని దేవుని ఆత్మతో నిండుకొనిన వాడై మరి ఆ నెబుకద్నెజరు రాజు ముందు దేవుని గురించి ఆ కలల యొక్క భావము తెలియచేయటానికి దేవుని ఆత్మ కలిగిన వాడై మరి ఈ విధంగా తన్ను తాను తగ్గించుకొని దేవుని మహిమపరుస్తూ పరిశుద్ధాత్మ యొక్క సహాయముతో ఆ కలభావమును చెప్పినవాడుగా మరి ఎంతో ఉన్నత అధికారమునకు మరి దేవుడు తనను హెచ్చించిన వాణిగా మనం చూస్తాం దానియేలు గ్రంథంలో. అలానే ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒక భక్తుడు కూడా యోసేపు ఫరో ఎదుట నిలబడి అంటూ ఉన్నాడు, కల యొక్క భావమును నీవు చెప్తావని విన్నాను అనినప్పుడు నా వలన కాదు, అది కేవలము దేవుని యొక్క ఆత్మ సహాయము వలననే అని చెప్పి తను తాను తగ్గించుకొని, అవును, ప్రభువుని గణపరిచి ప్రభువుని హెచ్చించిన మరి భక్తులు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు దేశములో రాజులతో సహా సమానముగా వారు సింహాసనము మీద కూర్చుండి దేశాలను పరిపాలించారు. కేవలము మరి శక్తి చేత కాదు, బలము చేత కాదు, కానీ దేవుని యొక్క ఆత్మ సహాయము ద్వారా. ఈ ఉదయకాలము మనము కూడా మన జీవితాల్లో కంటికి కనిపించని శ్రమలు, మనుషులతో చెప్పుకోలేని శ్రమలు, మనుషులతో చెప్పుకోలేని మరి వ్యధ మన అంతరంగములో కుమిలిపోతూ మరి రోధిస్తూ ఉన్న ఆ యొక్క శ్రమల నుంచి ఆత్మ సహాయము ద్వారా మనము పరిష్కరించుకోగలం. అవును, ఆయన ఇస్తున్న వాగ్దానం. ఆనాడు మరి దేవుని యొక్క భక్తులు ఏ విధంగా పరిశుద్ధాత్మ శక్తితో నిండుకొనిన వారై దేవుని శక్తి కలిగిన కార్యాలను చూచారో అట్టి రీతిగా చూడండి, ఆనాడు మరణ శాసనం మరి దానియేలు ఆ కలభావము చెప్పనందువలన చూడండి, దానియేలుతో పాటు ఉన్న శకునగాండ్రు, గారడి విద్య కలిగిన వారు, జ్యోతిష్కులు, ఎంతో మంది విద్వాంసులు మరి మరణ శిక్షకు, అలాగే యోసేపు యొక్క అనుభవంలో కూడా మరి నీవు దేవుని ఆత్మ కలిగిన వాడవు కనుక నీవే ఈ యొక్క మరి ఫరో ఆ యొక్క ఐగుప్తు దేశం అంతటి మీద అధికారిగా నియమించాడు యోసేపును. దానియేలు బహుప్రియుడుగా మరి దేవుని దృష్టిలో ఉన్నప్పటికీ కూడా యెహోషువ, అవును, గొప్ప నాయకుడిగా, మంచి నాయకుడిగా, దేవుని కొరకు గొప్ప శూరకార్యాలు చేసిన భక్తులు దేవుని ఆత్మ సహాయముతోనే, వారి సొంత తెలివితో కాదు, వారి సొంత బలముతో కాదు. కానీ ఈరోజు నీవు కూడా, అయ్యో నేను బలహీనంగా ఉన్నాను, నా శక్తి సరిపోదు అని ఒకవేళ నీలో నీవు వేదన పడుచున్నావా, దేవుని యొక్క ఆత్మ సహాయము ద్వారా పర్వతము లాంటి శ్రమలను, పర్వతము లాంటి సమస్యలను పరిష్కరించుకోగలమన్న మరి దేవుని యొక్క వాక్కు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతూ ఉండగా, అవును ప్రభువా, పరిశుద్ధాత్మ శక్తిని నాలో నింపు, నాలో ఏదన్నా అపవిత్రత, నాలో ఏదన్నా దోషము, నాలో ఏదన్నా పాపము ఉన్న ఎడల దానిని
నన్ను విడిపించు, దాని నుంచి నీ రక్తముతో నన్ను శుద్ధీకరించు అని దేవుని ఎదుట మనలను మనము తగ్గించుకొని ప్రార్థించి దేవుని యొక్క ఆత్మను ఇంపుదలను మనము పొందుకొని దేవుని యొక్క ఆత్మ కలిగిన వారమై మనకు కలిగిన సమస్యల నుంచి మనము పరిష్కరించుకోగలము కేవలము దేవుని ఆత్మ చేత. అవును, మన శక్తి, మన బలము ఎప్పటికీ కూడా సరిపోదు. ఆయన ఆత్మ మనకి తోడుగా ఉన్నందువలన గొప్ప కార్యాలను మనము చూడగలము, గొప్ప సమస్యలను మనము జయించగలము. కాబట్టి కళ్ళు వంచి, అవును ప్రభువా, నాకు పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపు, పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపు, నా నోటి మాట, నా ఆలోచన, నా తలంపు, నా సమస్తము కూడా, నా ప్రవర్తన, నా నడవడిక పరిశుద్ధ ఆత్మతో నన్ను నడిపించు అని ఆత్మపూర్ణులమై దేవుని సన్నిధిలో కొనసాగినట్లయితే ఎన్నో పర్వతములాంటి శ్రమలను, సమస్యలను ఎంతో సునాయాసనంగా, తేలికగా ఆత్మగలిగిన వారమై పరిష్కరించుకోగలమన్న దేవుని వాక్కును మనము విని దీవెన పొందుదాం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవునయ్యా, శక్తి చేతను బలము చేతను కాదు, కానీ కేవలము నీ యొక్క ఆత్మ చేతనే ప్రభువా తండ్రి మేము మాకున్న సమస్యలను మేము పరిష్కరించుకోగలం. కొండలాంటి, పర్వతం లాంటి, కంటికి కనిపించని సమస్యలు నీ బిడల హృదయాల్లో, అంతరంగాల్లో తండ్రి గూడుగట్టుకొని ఉన్నాయి. అవును ప్రభువా, కృంగిపోయిన ప్రాణాన్ని తండ్రి, దుఃఖంలో ఉన్న బిడలను నీవు లేవనెత్తండి, ధైర్యపరచండి, ఆదరించండి. నీ ఆత్మ నింపుదల నీ బిడలకి దయచేయి. ఏ చీకటి శక్తి, ఏ దురాత్మ, ఏ అంధకారం నీ బిడల్ని ఆవరించి ఉన్నదో నజరేయుడైన యేసు నామములో ఈ క్షణమే విడుదలను అనుగ్రహించి నీ ఆత్మ బలముతో, నీ శక్తితో ప్రభువా తండ్రి, నీ పరిశుద్ధాత్మ సహాయముతో సమస్తమును జయించే, సమస్త సమస్యల నుంచి నీ బిడలకి ఆత్మ సహాయముతో విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఆనాడు యెహోషువ దేవుని ఆత్మ కలిగిన వాడై, యోసేపు దేవుని ఆత్మ కలిగిన వాడై, దానియేలు దేవుని ఆత్మ కలిగిన వారై గూఢమైన మర్మములను, కలల భావములను, అవును ప్రభువా, లక్షల మంది ప్రజలను సమర్థవంతముగా నడిపించిన నాయకుడు. ఇటువంటి భక్తులు మా ఎదుట ఉండగా, అవును ప్రభువా, నీ ఆత్మ కలిగిన వారమై మాకు కలిగిన సమస్యల నుంచి మమ్ములను పరిష్కరించుకొని నీ విషయంలో గొప్ప కార్యాలు, శక్తి కలిగిన కార్యాలు, అవును ప్రభువా, మేము రుచించాలి. మా అనుదిన జీవితంలో ఆత్మ సహాయము ద్వారా మా సొంత శక్తి, మా సొంత జ్ఞానం, మా సొంత బలము తండ్రి ప్రక్కన పెట్టి ఆత్మ సహాయము ద్వారా సమర్థవంతముగా మా జీవితాలనే కాక అనేక జీవితాలను రక్షణ మార్గంలో నడిపించే కృపను అనుగ్రహించమని, ఈ మాటలు విన్న ప్రతి బిడని నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. Praise the Lord. God bless you. Thank you.